ఇంద్రియాల్ని గెలవడం కాదు, మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. మీరు చూడండి, గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీద గెడుతుంది, నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొంగిపోదు. అశుద్ధం మీద గెడుతుంది, చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు. దేని మించి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది, దానికేం బాధ లేదు. అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీల అంటాడు. కానీ మాట అనడం చాలా కష్టం. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు. అప్పుడు వాడికి ఇంకా ఊర్ధ్వలోకం లేదు, అధోలోకం లేదు, పైన స్వర్గం లేదు, కింద నరకం లేదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి, భస్మధారణ చేశారనుకోండి, బొట్టు పెట్టుకున్నారనుకోండి, ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు. ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే, పూర్వకాలంలో పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది. రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులండి అని తెలిసేది. కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో, వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది. కలియుగంలో ఏమిటో తెలుసా అంటే, రాక్షసులు ఏ రూపంలో ఉంటారు? చిత్తవృత్తుల రూపంలో ఉంటారు. పైకి దొరకరు, మీకన్నా సాధుపురుషుల్లో కనిపిస్తాడు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధుపురుషుల్లో ఉండాలి. వాడు నమ్మితే నాకేమిటి, నమ్మకపోతే నాకేమిటి, నేనేమన్నా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకోండి, వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్ కేసు ఎత్తుకోవాలి వాడు కదా. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు? వాడి చిత్తవృత్తి ఎందున్నాడు? మీరు చూడండి, నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలడా? చెయ్యలేడు. ఇక్కడే ఉన్నారు రాక్షసులు. రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి. బయట రాక్షసులుగా ఉన్నారు, రాముడు వచ్చి బాణం వేసి కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. ఇక్కడున్నారు రాక్షసులు, వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు, ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు, ఎప్పుడైనా పడగొట్టేయగలరు. ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడెవడు? ఒక్కడే, శంభు. అందుకే ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామస్తోత్తరం శతం అంటాం. ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు. ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా పొందుతాడు ఈశ్వరుని అని మీరేమి అనుమాన పడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి, యజ్ఞయాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోక్కర్లేదు. శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు, 63 మంది నాయనార్లలో. మనం సాధారణంగా ఏం చేస్తాం, రుద్రం చదవండి అన్నాం అనుకోండి, సన్యాసి కూడా రుద్రం చదవాలి, సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది. ఎందుకో తెలుసా అండి? అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి. ఆ పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది. ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతుండేవాడు. చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటా అనుమానం? అందులో మేఘ్యాయచ విద్యుచ్ఛాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు. అంటే నీరు ఈశ్వరుడు, నీటి మీద నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. మనం ఏం చేస్తాం? మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం. శివాలయంలో ఉన్న అర్చక స్వామి ఏదో మహన్యాసం అని చెప్పి రుద్రమచ్చ ఎత్తని పాప ఆయన మహన్యాసం చేయిస్తాడు. చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పంచదార పళ్ళరసాలు పట్టుకెడతారు. ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు, పోసి అభిషేకం చేస్తుంటాడు. మీరేం చేస్తారు? మీకు అది ఏమిటో తెలియదు కదా, అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర. కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే, బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మోచేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చెంప చేస్తే చాలు, అలా పడుకోవచ్చు, నిద్రపోతారు.
మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు, కొడితే తెలివి వస్తుంది. తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాం. మళ్ళీ ఓసారి లేచి ఏదో చేస్తున్నాడు, అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు మళ్ళీ ఇలా మళ్ళీ పడిపోతాడు. దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకండి, నన్ను మన్నించండి. ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో? అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని, శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, చేయించుకోవాలి అరిష్టం పోవడానికి. కానీ మీ ఉపాసనలో మీరు మెట్టు ఎక్కారా? కాదు కదా. ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది. ఆయన అన్నాడు, ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆయన తిరుమలయారు అనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు, ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహో చెప్తుంటే ఉపయోగం ఏంటి? నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతానన్నాడు. ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి 4 గంటలకు వెళ్ళిపోయాడు బయటికి, ఊరి బయటికి వెళ్ళిపోయాడు. ఆ కొండ మించి ఒక సెలయేరు జాలువారుతోంది. గబగబా వెళ్ళాడు. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్లలో నించున్నాడు. నించుని చెట్టు వంక చూశాడు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ కొండ కనపడింది, చెట్లు కనపడ్డాయి, చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి. అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి సెలయేటి శబ్దం వినపడుతోంది. ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది. ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగిలించుకున్న అనుభూతిని పొందాడు. ఇవి ఈశ్వరుడు కదా, నేను ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో. కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు, నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు, ఇలా వెడుతున్నది ఈశ్వరుడు, నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు. నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు. ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగిలించుకున్నాడు ఈశ్వరుడు అని గట్టిగా గొంతెత్తి నమ ప్రేమ్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ అని పారాయణ చేశాడు. ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక బయటికి వచ్చేవాడు. బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు. మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించునేవాడు. మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు. అవుగో అవే ఆయన చేతులు, నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు, చేతులు ఊపుతున్నాడు, రా 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 అని పిలుస్తున్నాడు, అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి. నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు. నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడి ఉంటుంది, అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు. మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం వెడుతుంటే చప్పుడు వచ్చింది. కాసేపు ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను. ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు. మళ్ళీ నిలబడిపోయాడు. మళ్ళీ నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లలోని. అదే ఈ చల్లతనం. ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి, ఒంటి నిండా చల్లటి పాములు, చంద్రమౌళి, ఆ గంగా చల్లగా ఉంటాడు కదా, చల్లగా నన్ను పట్టేసుకున్నాడు. బాబాయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడు అన్నాడు. నీళ్లలో మునిగానం లేదు, ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు. ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు. ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు. అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడు అన్నాడు. అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు. మళ్ళీ పైకి వచ్చేవాడు, పొడిబట్ట కట్టుకునేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ బాగా చీకటి పండించేవాడు. ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు. మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు. మళ్ళీ రుద్రం చెప్పేవాడు. ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేది. కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశ్వరరావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు. అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ, అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ లేడు ఆయనకి. అలా వెడుతూ పైకి చూశాడు. అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు. కపర్ది నమ కపర్దినీచా అనేవాడు. ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు. నమ చోరాయచ, పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనపడుతున్నాడు అనేవాడు. మరి అంతేగా చెప్పింది రుద్రం.
ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది. ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు, ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు. శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా? రుద్ర పశుపతి నాయనారని ఆయనకి పేరు. 63 మంది నాయనార్లలో ఆయన ఒకరు. మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని ఓం నమో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అన్నా. కానీ ఏమి రమించింది మీ మనస్సు? నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చింది అనుభూతి? ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు ఏమైంది? నిరతిశయ సుఖప్రదాతయ్యి ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది, కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి. అందుకుని నేను లేచి తిరగాలి, తిరిగి లోకానికి బోధ చెయ్యాలి. బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఒక ఆయన. ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట. విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు. అజ్ఞానాం తర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవ శిఖాతాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది, కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు. ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు. అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది. ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆ గురువు మాట నేను విన్నానా అంటే ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు, ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు. సంభావయతి, నా యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమైన శివుని యందు కలిసి నేనే శివుడనగుచున్నాను. అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశారు. ఇటువంటి జ్ఞానము కలగడము దేనివల్ల కలుగుతుంది అన్నారు. ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులను, ఆ రోజున నామని చెప్పుకున్నాం అనుకుంటాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతోంది అనుకోండి, ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది. సూర్యోపాసన చెయ్యాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది.